ఏపీ మెగా డిఎస్సి 2025లో భాగంగా ప్రభుత్వం వారు స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు ఫిలప్ చేయుటకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం గవర్నమెంట్, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, మున్సిపల్ స్కూళ్ళలో ఎస్ఏ, ఎస్జిటి పోస్టులు, పీఈటీ పోస్టులు, అలాగే గవర్నమెంట్, జెడ్పీపీ, ఎంపీపీ పాఠశాలల్లో మొత్తం 330 పోస్టులకు 330 పోస్టులు, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ మరియు మున్సిపాలిటీ మరియు మున్సిపల్ కార్పొరేషన్లో డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు ఒక 30 పోస్టులు, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్లో 22 పోస్టులు, ఏపీ మోడల్ స్కూల్స్ 4 పోస్టులు, అదేవిధంగా ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో 7 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్లో 23, మొత్తం కలిపి 421 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. జిల్లాల వారీగా ఏ జిల్లాకు ఏ క్యాడర్ పోస్టులు ఎన్ని అనేది డీటెయిల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ పోస్టుకు కావలసిన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కు అర్హులవుతారు. వీటితో పాటు స్పోర్ట్స్లలో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు అవసరం అవుతాయి. ఈ డిఎస్సికి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా గూగుల్ సైట్లో ఏపీ స్పోర్ట్స్ డిఎస్సి అని టైప్ చేసి ఓపెన్ చేస్తే మనకు ఈ సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో డిపార్ట్మెంట్ లాగిన్, క్యాండిడేట్ లాగిన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇందులో అప్లికేషన్ స్టార్ట్ ఫ్రమ్ అని 2 మే 2025, అప్లికేషన్ ఎండ్ డేట్ 31/5/2025 అని ఇచ్చారు. అంటే మే నెల మొత్తం చివరి తేదీ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం అప్లై చేసిన తర్వాత ప్రింట్ ఫామ్ తీసుకోవచ్చు. ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది. నో క్యాండిడేట్స్కి ఐడి ఉంది. ఇవన్నీ కూడా ఏదో మర్చిపోయినా మనం తెలుసుకోవచ్చు. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్, వేకెంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా పోస్ట్ వేకెంట్ అండర్ స్పోర్ట్స్ కోటా వేకెన్సీస్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు క్షుణ్ణంగా పరిశీలించుకోవచ్చు. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది జిల్లాల వారీగా. అనంతపూర్ జిల్లాలో కొన్ని 22 పోస్టులు, అట్లే చిత్తూరు జిల్లా, అట్లా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం అన్ని జిల్లాలలో 421 పోస్టులకు డీటెయిల్ నోటిఫికేషన్, ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు, ఏ జోన్లో ఎన్ని ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ నిర్ధారించడం జరిగింది. కాబట్టి మనం వేకెన్సీస్ చూసుకున్న తర్వాత మొదటగా ఇక్కడ ఏదైనా క్వరీస్, ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్లకు మీరు వర్కింగ్ అవర్స్లలో ఫోన్ చేసి మీ డౌట్లను క్లియర్ చేసుకోవచ్చు. లేదా మెయిల్ పంపడం ద్వారా కూడా, అక్కడ మెయిల్ ఐడి ఇచ్చినారు, మెయిల్ పంపడం ద్వారా కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చు మనకు వచ్చిన డౌట్లను. ఇప్పుడు రిజిస్టర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. మొదటగా రిజిస్టర్ చేసుకోవాలి. మన ఫోన్ నెంబర్కు అక్కడి నుండి యూజర్ ఐడి అంటే అప్లికేషన్ ఐడి, పాస్వర్డ్లు వస్తాయి. దాన్ని బట్టి మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అంతా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం రిజిస్టర్ నవ్వుని కొట్టిన తర్వాత వాడు ఇచ్చిన కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో అభ్యర్థుల ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మ్యారిటల్ స్టాటస్, తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఎక్స్ సర్వీస్ మెన్నా కాదా, డిఫరెంట్ లేబుల్లా కాదా, అదేవిధంగా కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం అక్కడ సబ్మిట్ చేసి కండిషన్ పైన జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మన రిజిస్టర్డ్ మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఆధారంగా మనం మన అప్లికేషన్లోకి లాగిన్ కావాలి. ఇప్పుడు క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా లాగిన్ కావాల్సిన చోట యూజర్ ఐడి, పాస్వర్డ్ నమోదు చేయమని అడుగుతుంది. మనకు మన మొబైల్కి వచ్చిన యూజర్ ఐడి అంటే ఇక్కడ అప్లికేషన్ ఐడిని ఎంటర్ చేస్తాము. అదేవిధంగా మనకు మన మొబైల్కి వచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం. యూజర్ ఐడి, పాస్వర్డ్ రెండు కూడా మొబైల్కి వస్తాయి. అవి రెండు ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ని ఇవ్వాలి. క్యాప్చా కోడ్ని ఇచ్చి సైన్ ఇన్ అవ్వాలి. ప్రభుత్వం వారు SMS ద్వారా పంపించిన పాస్వర్డ్ మర్చిపోయినా లేదా యూజర్ ఐడి మర్చిపోయినా ఇబ్బంది ఏం లేదు. ఆ ఫర్గెట్ పాస్వర్డ్, నో యువర్ యూజర్ ఐడి దగ్గర క్లిక్ చేసి మనం మళ్ళీ వాటిని పొందవచ్చు.
ఇప్పుడు సైన్ ఇన్ అయిన తర్వాత మనకు లాగిన్ అయిన తర్వాత మనకు పేజ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ప్రొఫైల్ ఆల్రెడీ మనం ఎంటర్ చేసి ఉంటాము. దాని తర్వాత ఇక్కడ ఫోటో ఒకటి అప్డేట్ చేయాలి. సిగ్నేచర్ కింద సిగ్నేచర్ రాసినటువంటి ఒక ఫోటోను అప్డేట్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మనం ప్రొఫైల్ కంప్లీట్ అయినట్లు. తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషను, స్పోర్ట్స్ క్వాలిఫికేషను, ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు, తర్వాత వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ప్రొఫైల్ కంప్లీట్ అయిన తర్వాత ఇవన్నీ చేయాలి. తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. తర్వాత పేమెంట్ ఫీజు కట్టాలి కాబట్టి ఆ పేమెంట్ ఆప్షన్ తీసుకొని మనం ఫీజు కడితే మన అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లుగా మనం భావించాలి. తర్వాత వీళ్ళు మనమంతా చేసేసిన తర్వాత మనం సేవ్ అండ్ కంటిన్యూ చేస్తే నెక్స్ట్ పేజ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనం ఒక్కొక్క పేజీని ఇక్కడ కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంతా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మిగతా డీటెయిల్స్ అంతా కూడా ఎంటర్ చేయాలి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వాటి మీద క్లిక్ చేసి ఆడ వచ్చే ఆప్షన్స్ అన్ని ఫిల్అప్ చేయాలి. అదేవిధంగా డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఏపీ టెట్, తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ మీకు ఏముంటే అవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసి మనం సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ ఆప్షన్ అయినటువంటి స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ అయిపోతాము. ఇక్కడ మీకు స్పోర్ట్స్కి సంబంధించి ఏ సర్టిఫికేట్లు అయితే ఉన్నాయో అవన్నీ ఎంటర్ చేయాలి. అదేవిధంగా పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారో, దేనికి అప్లై చేస్తున్నారో ఆ పోస్టులన్నీ అక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా మనం వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మనం ఈ 5th ఆప్షన్ ఓపెన్ చేసి ఆ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. అదేవిధంగా నిర్ధారించుటకు ఆప్షన్స్ ఇచ్చినారు. అందులో మీరు రెగ్యులర్గా 10th వరకు చదివినట్లయితే ఆ రెగ్యులర్ పైన ఆప్ చేసి వరుసగా 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఎక్కడెక్కడైతే చదివినారో ఆ జిల్లాల పేర్లు ఇస్తే కానీ మీరు లోకల్ ఏ డిస్టిక్ చెందినవారో అక్కడ డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా ప్రైవేట్ క్యాండిడేట్స్ అయినా ప్రైవేట్ అనే దానిపైన ఆప్ చేసుకొని 10వ తరగతి ఎక్కడ రాసినారు దానికంటే ముందు 6 ఏళ్ళు ఏ జిల్లాలో మీరు నివసించినారు ఎంటర్ చేస్తే మీకు లోకల్ నిర్ధారించబడుతుంది. దాని తర్వాత అట్లా కిందకు స్క్రోల్ చేస్తే మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ సేవ్ చేసి కంటిన్యూ చేస్తే మాత్రమే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ దగ్గరకు పోతాము. ఈ విధంగా అందరూ అప్లై చేసుకోవడానికి 31/5/2025 చివరి డేట్గా ఉంది. దాని తర్వాత ఒక సర్టిఫికెట్లన్నీ వెరిఫై చేసిన తర్వాత ఒక ఎలిజిబుల్ లిస్టును రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్ అందరూ వెరిఫై చేసుకున్న తర్వాత అబ్జెక్షన్స్ కాల్ ఫార్ చేస్తారు. ఆ అబ్జెక్షన్స్ అన్ని రెక్టిఫై చేసి తర్వాత సీనియారిటీ నిర్ధారించి డిఎస్సి పరీక్ష లేకుండానే వీళ్లకు పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీని అందరూ స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళందరూ దీన్ని ఉపయోగించుకోగలరు.